మన పర్యావరణం అంటే మన పంచభూతాలు, మానవులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నీ కలిస్తే పర్యావరణం అంటాం. ఈ పర్యావరణంలో ఏ ఒక్క జాతికి అంటే మనుషులు కానీ, పక్షులు కానీ, భూమికి కానీ, నీరుకు కానీ, గాలికి కానీ అన్నిటికీ సమతుల్యంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఏది ఒక్కటికి బాగలేకున్నా కూడా మన జీవితానికి ఏదో రకమైనటువంటి హాని జరుగుతుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పర్యావరణంలో ఈ కాలుష్యం గురించి చెప్పాలంటే వాయు కాలుష్యము, నీరు కాలుష్యము, భూమి కాలుష్యము, ప్లాస్టిక్ కాలుష్యము, ఇలా కాలుష్యాలు చాలా ఉన్నాయి. అయినా కూడా అన్నిటికంటే ముఖ్యంగా వాయు కాలుష్యం దాని గురించి నేను చిన్న విషయాలు చెప్తాను. వాయు కాలుష్యం అనేది మనం గమనించలేము. ఇప్పుడు నీరు ఉందనుకోండి, నీరు ఇప్పుడు బాటిల్ తీసుకున్నారు, ఆ బాటిల్ తీసుకోగానే ఇట్లా చూస్తే దాంట్లో ఏమన్నా నల్లకున్నా చెత్త ఉన్నా మనకి ఎమ్మటే తెలుస్తుంది, దాన్ని బాధపడతాం. ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కాలుష్యం ఇమీడియట్గా తెలుస్తుంది. కానీ గాలిలో కాలుష్యం అనేది నీకు తెలియకుండానే మనం కలిగజేస్తుంది. కాబట్టి వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవాలని అంటే మనము విరివిగా చెట్లను నాటాలని ఇదివరకే చెప్పుకున్నాము. అదే ఉద్దేశంతో మొన్న ధరిత్రి దినోత్సవం రోజునాడు నకరికల్ వాసవి కళాశాలలో చెట్లు నాటాము. ఈరోజు స్వర్గీయ శ్రీ పోలవరపు లక్ష్మణశయ్య గారి జయంతి సందర్భంగా మరియు ఈరోజే మేడే సందర్భంగా మేము తుంగతుర్తిలోని సంతోష్ పెట్రోల్ బంకులో చెట్లు నాటే కార్యక్రమము చేస్తున్నాము. ఆ తర్వాత వీడియో మేము చెట్లు నాటే వీడియోను చూడగలరని మనవి. 40 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సంతోష్ సర్వీస్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వార్షికోత్సవం 40వ వార్షికోత్సవం సందర్భంగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు స్నేహితులు పోలవరపు సంతోష్ గారి ఈ డీజిల్ బంకులో, పెట్రోల్ బంకులో ఈ చక్కనైన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. పుర ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మీ పరిసరాలలో మొక్కలను నాటి దాన్ని సంరక్షించినట్లయితే పర్యావరణం పరిశుద్ధమవుతుంది, మనకు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువును పీల్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అనే గొప్ప సందేశాన్ని మనందరికీ అందజేసినటువంటి పోలవరం బ్రదర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. కీర్తిశేషులు పోలవరపు లక్ష్మణశయ్య గారి 96వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని, అదేవిధంగా ఈ సంతోష్ సర్వీస్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా ఈనాడు కార్మికులు, కర్షకులకు పర్వదినమైనటువంటి మేడే రోజునే యాదృచ్ఛికంగా ఇవన్నీ జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ, ఆహ్వానితులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం.